హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ విహారీ ఛానల్. సో ప్రజెంట్ అయితే నేను మంగళగిరిలో ఉన్నటువంటి టీడీపీ ఆఫీస్కి అయితే వెళ్తా ఉన్నాను. సో ముందుగా ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే మన వీడియోలో వచ్చేసి మంగళగిరిలో ఉన్నటువంటి జాతీయ టీడీపీ ఆఫీస్ లోపల ఎలా ఉందో చూద్దాం. సో బయట అయితే మడుగు మన నారా లోకేష్ గారు 1000 కిలోమీటర్లు 400 రోజులు ప్రయాణం చేసిన ఈ యొక్క కంటైనర్ బోర్డులు అయితే ఉంచారు. ఎందుకు ఉంచారని ఇక్కడ అడిగాను అనమాట ఒక వ్యక్తిని. సో ఇది ఒక సెంటిమెంట్ లాగా ఉంచారు. సో ఈ యొక్క కంటైనర్లోనే దాదాపు 400 రోజులు, ఒక 1000 కిలోమీటర్లు సో తను అయితే ప్రయాణం చేసి సో పార్టీ కోసం ఒక 1000 కిలోమీటర్ల వరకు నడిచారనమాట. యోగాలం అనే యొక్క నినాదం పేరుతో. సో దానివల్ల ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పేసి సో సెంటిమెంట్గా ఈ పార్టీ ముందే ఉంచారు. సో కనిపిస్తుంది చూసారా, ఇదే పార్టీ ఆఫీస్ అన్నమాట. సో చాలా అంటే చాలా పెద్దది. సో ఇది ఒక జాతీయ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ తెలుగుదేశం సంబంధించిన ప్రతి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చి సాల్వ్ అవ్వలేదనుకోండి, సో మనం ఇక్కడికి వచ్చి మన యొక్క సమస్యను అయితే ఇక్కడ వివరించవచ్చును. సో ఈ ఆఫీస్ మార్నింగ్ 10కి తెరుస్తారు. సో మధ్యాహ్నం లంచ్ కూడా పెడతారు. సో అది కూడా మీకు చూపిస్తాను. సో ఈ వీడియో చివరిలో చూడండి లంచ్ ఏం పెడతారో. సో మీకు ఎదురుగా కనిపిస్తుంది చూశారు కదా, తెలుగుదేశం పార్టీ అని. సో ఇక్కడైతే వాళ్ళు మనకు అప్లికేషన్ అయితే ఇస్తారంట. సో అప్లికేషన్ నింపి మన లోపలికి వెళ్ళి మన యొక్క సమస్యను అయితే వాళ్ళకి తెలియచేయాలి. సో బయట నుంచి అయితే లుక్ అయితే ఈ విధంగా ఉంది. సో చుట్టూ పోలీసులు ఉంటారు. సో హై సెక్యూరిటీతో ఉంటుంది. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో నేను లోపలికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం అయింది. సో భోజనం ఎలా ఉంటుందని చెప్పేసి వీడియో తీశాను. నాకైతే వడియాలు, పప్పు, గుత్తొంకాయతో కర్రీస్ కూడా చాలా బాగున్నాయి. క్యాటరింగ్ అనమాట. సో ఎవరైనా రావచ్చు, తినవచ్చు అనమాట. సో మధ్యాహ్నం మటుకు ఫ్రీ భోజనం అయితే పెడతా ఉన్నారు. సో పక్కనే ఇంకా పెద్దగా ఆఫీస్ని అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ అయితే వీడియో అనేది నాట్ అలౌడ్ అనమాట. సో నేను జస్ట్ అన్నం తినేటప్పుడు ఎలా ఉంటుందా అని చెప్పేసి ఒక చిన్న క్లిప్ అయితే చేశాను. లోపల వచ్చేసి మన ఎన్టీ రామారావు గారి విగ్రహం అయితే చాలా పెద్దదైతే ఉంటుంది. ఫుల్ సెంట్రల్ ఏసీతో. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఎండాకాలం వచ్చే వాళ్ళకి ఏసీలో కూర్చొని హ్యాపీగా ఉండొచ్చు.